కడిగి ఈ వాటర్ అనేవి తీసేయాలండి. వాటర్ తీసేసిన తర్వాత ఇందులో మనం ఇదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ వేసుకుని ఇది మనం కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వరకు రానివ్వాలి. అప్పుడే మనకి పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇక్కడ నేను చెప్పాను కదండి, మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. అలాగే 3 కప్పుల వరకు బెల్లం తీసుకున్నాము. ఇది మనకి పర్ఫెక్ట్ అయిన కొలత అండి. ఇప్పుడు మనం వెయిట్ పెట్టుకున్న తర్వాత ఇది 3 విజిల్స్ వరకు రానివ్వాలి. అలాగే మనం ముందుగా పక్కన పెట్టుకున్న బెల్లాన్ని కూడా స్టవ్ మీద పెట్టుకుని ఈ బెల్లం కరిగితే సరిపోతుందండి. ఇది బాగా ఉడికి మొత్తం గడ్డలు అనేవి లేకుండా శుభ్రంగా కరిగిపోతే సరిపోతుంది. మనకి కుక్కర్ కూడా 3 విజిల్స్ వచ్చేసాయండి. కట్టేసుకుందాము. అలాగే బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసుకుందాము.